వ్యవసాయం బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ప్రమోషన్స్, ఆ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్స్ నిజంగా మీరు గమనించండి, ఇది చాలా అంటే చాలా తెలివైన పని. ఎందుకంటే అధికారులతో పని చేయించుకోవాలి. అధికారులతో పని చేయించుకోవాలి అంటే నేను మామూలుగా ఇంతకు ముందు ఇటీవల కూడా కొంత నేను వేరే బుక్ ఒకటి చదివితే ఆ బుక్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పని చేసేటువంటి వ్యక్తులకి ఒక ఏంటంటే నేను పని చేస్తున్నాను, నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వస్తున్నప్పుడు అతను నాకు సరిపోవట్లేదు అనుకోండి, చెప్తా ఉన్నటువంటి పెరిగిన రేట్లు కావచ్చు, రకరకాలు కావచ్చు, ఎవరైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ పెరిగిన రేట్లు వల్ల కావచ్చు వాళ్ళకి డబ్బులు సరిపోలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సెకండరీ ఎత్తుక్కుంటారు. అంటే ఏంటి, లంచాలు తీసుకోవటం, లేకపోతే ప్రజల దగ్గర పీడించడం, ఇట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పెండింగ్ పడిపోతూ ఉంటాయి, ఫైల్స్ అన్ని పెండింగ్ పడిపోతూ ఉంటాయి, అభివృద్ధి జరగదు, అదేవిధంగా ప్రజల సమస్యలు తీరవు, ఎప్పటికీ కూడా ప్రజల బతుకులు అలాగే ఉండిపోతాయి. అంటే ఒక ఉద్యోగి పర్ఫెక్ట్ గా పనిచేయాలి అంటే అతని ప్రాబ్లం తీరాలి ఫస్ట్. అతని ప్రాబ్లం తీరాలి అంటే అతనికి ప్రమోషన్స్ ఇవ్వటం, శాలరీ పెంచడం, ఇవన్నీ జరగాలి. మామూలుగా పెరుగుతున్నా కూడా ఒక ప్రమోషన్ ఇవ్వటం అంటే ఇంకా హైలీ హోదాకు వెళ్తాడు కాబట్టి. అంటే నేను ఒక బాయ్ గా స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని రేపు ప్రమోషన్స్ అయ్యి ఒక ఎండి గాను, ఒక జిఎం గాను, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక్కడ అంటే ఎవరైనా కష్టపడతాడు. కష్టపడి 100కి 90% ఖచ్చితంగా కష్టపడతారు. మిగతా 10 మంది సన్నాసులు తీసేసి పక్కన పెడితే 90% ఖచ్చితంగా కష్టపడతారు. కష్టపడి ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ప్రమోషన్స్. మీరు కావాల్సిన కార్పొరేట్ లో చూడండి, ఈ కార్పొరేట్ లో ప్రమోషన్స్ ఉంటాయి బాగా. కాబట్టి ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్పుడు ఏంటంటే వాడు కష్టపడి పని చేస్తాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రమోషన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే, ఒక బిజినెస్ అయినా లేకపోతే కార్పొరేట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులైనా, ఏ ఉద్యోగులైనా సరే, ప్రమోషన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది, ఎదగాలనేటువంటి తపన వస్తుంది. వాడికి సరిపోకపోతే, ఆ ఖర్చులు అవన్నీ సరిపోకపోతే, నేను నెక్స్ట్ ప్రమోషన్ కానీ వస్తే నాకు ఈ బాధలన్నీ తీరిపోతాయి కదా అని, కాబట్టి కసిగా పనిచేసి అధికారుల దృష్టిలో పడేటువంటి విధంగా పనిచేస్తాడు. అది ఎవరికి మేలు జరుగుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది. ఇంత చిన్న సింపుల్ లాజిక్ ప్రతి ఒక్కరు మర్చిపోయారు ఇన్ని దశాబ్దాలుగా. పవన్ కళ్యాణ్ గారు అది పట్టుకున్నాడు. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటి, వీళ్ళని ఉద్యోగస్తులను అడిగింది ఏంటి, ఇదిగో ప్రమోషన్స్, నేను క్లియర్ గా ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేశాను, నాకు మీరు కావాల్సింది ఏంటంటే పని చేయండి, అందరం కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. మనకు కావాల్సింది అదే కదా, అల్టిమేట్ గా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఇది ఒక్కటే ఆయన అడిగింది. ఎంత అద్భుతమైనటువంటి మాట తెలుసా. మామూలుగా రాజకీయ నాయకులు పనిచేయాలి, అధికారుల చేత పని చేయించాలి, తద్వారా ప్రజలకు మేలు జరగాలి, తద్వారా అభివృద్ధి జరగాలి, ప్రజలు బాగుపడాలి, అంతే సింపుల్ లాజిక్. దీనికోసం కొత్త వ్యవస్థలని చేయటం చేత కాక, చేయలేక కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా చేయాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అని, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కని వాళ్ళకి ఒక టార్గెట్ గా వాళ్ళకి ముందుకు వెళ్తే ఎంత అద్భుతాలు జరగబోతే చూడండి. కావాలంటే ఇంకా 3 సంవత్సరాలు చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. పంచాయతీ శాఖలో చూడండి, కావాలంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖలో ఎన్ని జరుగుతాయి చూడండి, కావాలంటే ఆ రోజు మాట్లాడుకుందాం. మరేమైతే చూద్దాం.